హాయ్ హిపోస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన కొత్త గెస్ట్ జితేంద్ర సింహాద్రి గారు వచ్చారు. మీతో మాట్లాడు. హాయ్ పోస్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా హంగ్రీ పోస్ సబ్స్క్రైబర్స్ అందరూ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త రెస్టారెంట్, కొత్త మెస్ ట్రై చేయడానికి వచ్చాం ఈరోజు. సో యాజ్ యూజువల్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 100 రూపాయలకి ప్యూర్ వెజ్ ఐటమ్స్, కడుపు నిండా అనమాట. ఇంకా ఎంత కావాలంటే అంత తినేచ్చు ఫుల్గా. సో చూద్దాం అది ఇప్పుడు ఎలా ఉంటుందో మీరే చూస్తారు. సో తణుకు పట్టణంలో తంగిరాల వారి వీధిలో శంకర విలాస్ పైన అమూల్య మెస్. మామూలుగా జనరల్గా అమూల్య మెస్ అంటే తణుకులో అందరికీ తెలుసు, అది చెప్పక్కర్లేదు. సో అడ్రస్ వచ్చి అది. సో ఈరోజు ఇక్కడ స్పెషల్స్ ఏంటి, పైగా ఈరోజు వినాయక చవితి, అసలే వినాయక చవితి పండగ వాతావరణం. మెయిన్ ఇవాళ ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే 2-3 స్పెషల్స్ ఎక్కువ ఉంటాయని మెయిన్ ఇవాళ ప్లాన్ చేసాం. మరి ఏంటో ఎలా ఉంటాయో అన్నీ చూద్దాం ఇవాళ లోపలికి వెళ్ళి. ఓకే ఫ్రెండ్. మనకి ఎంత బాగా భోజనం పెట్టిన మన రాజుగారితో ఒకసారి మాట్లాడదాం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రాజుగారు. నమో విఘ్నేశ్వర, నమో వాసుదేవ, శ్రీనివాస. చెప్పండి తండ్రి, మీకు ఏం కావాలి, ఏంటి? ఏం లేదండి, మేము భోజనం మీరు ఎంత భోజనం పెట్టారంటే మాకు 2 పూట్ల సరిపడా, మళ్ళీ మర్చిపోలేమండి భోజనం. ఎవరైనా అయితే భోజనం చేసి బయటికి వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడు జనరల్గా అంటూ ఉంటారు అన్నదాత సుఖీభావ. అలాగా కంపల్సరీ అందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటా, ఆశీర్వదిస్తారు కూడా. సో మీరు ఇలాగే 10 మందికి భోజనాలు పెట్టి అందరు మనల్ని పొందాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. దాంతోపాటు అసలు మీరు ఎప్పుడు ఈ అమూల్య మెస్ అని ఎప్పుడు స్థాపించారు, మీ నాన్నగారు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఒకసారి చెప్పగలరు? మా వంశవృక్షం చేకూరు సీతారామరాజు గారు, అంటే మా తాతగారు. ఆయన గోటేరు దగ్గర, గోటేరు ఆయన నెగిటివ్ ప్లేసు, మాకు తెలియదు, మా తండ్రి గారు చెప్పారు. ఆయన 14 మంది సంతానం. ఆ సంతానాన్ని పెంచడం కోసం అక్కడ వ్యవసాయాలు ఆ రోజుల్లోని ఈ ధవళేశ్వరం ఆనకట్టు నీరు లేదు, ఇప్పటికి వర్షాధారమే బతికేవారు అంతా. మాకు పెద్దలు చెప్తే తెలిసింది. ఆయన్ని తణుకొచ్చి ఈ కోర్టు పక్కన చిన్న మెస్ హోటల్ పెట్టారు, క్షత్రియ మిలిటరీ భోజన హోటల్ అని, రాజుల భోజన హోటల్ పెట్టారు. ఆ భోజన హోటల్ పెట్టినప్పుడు మా తండ్రి గారు కూడా చిన్న పిల్లలంట, ఆయనతో పాటు అక్కడ ₹3 భోజనం. ఆ 3 డబ్బులు అలాగే మా తండ్రి గారు కూడా స్వాతంత్ర ఆ తర్వాత మా తండ్రి గారు రాజులు పోయిన ఇష్టమైన కూర ఏంటంటే అన్ని బాగా ఎక్కువ తింటారు కాబట్టి ఆ రాజులు భోజనం పెట్టారు. ఆ రాజుల భోజనం కూడా ఆ రోజుల్లో ₹1.5 ఒక చేప, ఒక ఏట మాంసం, భోజనం ₹1.5 భోజనం. ఆ భోజనం తర్వాత మా నాన్నగారు 83 దాకా ఆయన కాలం, 83 ఆగస్టు 14 దాకా కాలం చేశారు. ఆ తర్వాత మేము నాన్ వెజిటేరియన్, మా అన్నదమ్ములు, మా పెద్దయ్య వెంకటరాజు గారు, మా 2వ అన్నయ్య సీతారామరాజు గారు, మా 3వ అన్నయ్య సుబ్రహ్మరాజు గారు, మా చెల్లెళ్ళు మొత్తం అంతా కూడా మా పెద్దన్నయ్య గారు, మా 2వ అన్నయ్య గారు, మా 3వ అన్నయ్య గారు మమ్మల్ని బాగా చూసుకుంటూ మా ఆస్తులన్నీ చక్కగా అందరికీ పంచి వాళ్ళు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు. ఏంటంటే మాకు తెలియనితనం, మాకు చదువు లేదు, ఆ డబ్బంతా ఏదో పోయినందుకు బాధ లేదు. కానీ ఏంటంటే తర్వాత నాకు నా భార్య ఫస్ట్, మా అమ్మగారికి దగ్గర బంధువు అయితే ఆవిడ వంటలు నేర్చుకుంది. అంటే మా వదిన గారికి మా అందరికీ వచ్చు, కానీ మా ఆవిడకి ఏంటంటే బాగా ఎక్కువగా ఆ వెజిటేరియన్లో బాగా ఆవిడ ప్రాక్టీస్. మరి ఎందుకు వచ్చింది. మేము నారాయణపురం కూడా వెళ్ళి హోటల్ పెట్టేసి తణుకు వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం మా సొంత ఆస్తుల్లో, మా బిల్డింగ్లో కూర్చుంటే ఒక రోజుని మకర సంక్రాంతి, అదే కార్తీక మాసం ఎంటర్ అయింది. ఆ రోజు నేను అప్పుడు మా అయ్యప్ప మాల వేసుకున్నామండి. అప్పుడు అడిగితే నేను అన్నాను, పూర్తి వెజిటేరియన్ భోజనం పెడదాం 22 రకాలతోని. అప్పుడు ఎంతండి, ₹20, ₹18 భోజనాలు. మేము ₹20 పెట్టి భోజనం స్టార్ట్ చేసాం. ఇది కోర్టు ఎదురుకుండా దొడ్డిపట్ల వారి వీధిలో మా సొంత బిల్డింగ్. అందులో పెట్టినప్పుడు
అయ్యప్పలు ఆంజనేయ స్వామి దేవాలయం, అది అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎప్పుడు 50-60 మంది అయ్యప్పలు ఉండేవారు. ఆ అయ్యప్పలకు భోజనం పెడుతుంటే వాళ్ళకి చెప్పాం, ఉల్లిపాయ గట్ట లేకుండా వెజిటేరియన్ భోజనం పెడుతున్నాం అని చెప్పిన తర్వాత ఆవిడ అంది అలాగే స్టార్ట్ చేద్దామని. బల్లలు కూడా లేవండి, అయ్యప్పలకు కూడా కింద పెడతాం. అప్పుడు 14 ఏళ్ళ క్రితం మాట ఇది. పెడుతున్నప్పుడు పేరు గట్ట ఏం లేదు, మామూలు రాజవిలాస వారి భోజనం హోటల్ ఉండేది. రాజవిలాస వారి భోజనం హోటల్ ఉంటే అప్పుడు ఏంటంటే మామూలుగా మా మనవరాలు, మా అబ్బాయి రాజేష్ వర్మ, వాళ్ళకి ఒక బాబు పాప. ఆ పాప పేరు అమూల్యవరం అని పెట్టాం. ఆ అమూల్యవర్మ పేరే హోటల్ కింద పెట్టాను, అమూల్య అని. ఆ అమూల్యవర్మ పేరుతోనే మాకు ఈవేళ ఆ పాప పుడతం వల్ల అదృష్టం, మళ్ళీ మేము వెనక్కి రావడం, మళ్ళీ ఇంత పేరు, ఇంత భోజనం, మమ్మల్ని ఎవరిని తిట్టుకోకుండా ఒక పూట భోజనం ఏది కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నీట్గా పొద్దున్నే లేచి ఫ్రెష్గా కాయగూరలు తెచ్చుకుంటాం. ఆ కాయగూరలు కూడా మా అబ్బాయి మార్కెటింగు, నేను తెచ్చుకుంటాం. అన్నీ బాగున్నాయి లేదో దగ్గరుండి చూసుకుంటాం. వైకాడ అంతా ఆవిడదే, నా భార్యదే. తర్వాత అలాగే మా స్టాఫ్ కూడా నాకు సొంత కొడుకులాగే. ఏదైనా కంప్లైంట్ ఎవరైనా కస్టమర్ చెప్తే ముందే ఫీల్ అయిపోతారు, ఎవరైనా ఏంటండి ఇది అయ్యగారు నేను బాధపడిపోతున్నారని. సరే 100 రూపాయలు ఇచ్చారా, బాధపడతారు, కంగారు పడకండి. నేను దగ్గర నుంచి చూసుకుని మళ్ళీ ఆ కూర తీసేసి ఏదైనా కావాలంటే మళ్ళీ వేరేగా కూర చేయించి వాళ్ళకి పెట్టి తృప్తిపరచు. ఇప్పుడు మీరు ఎంత ఆనందపడుతూ భోజనం చేసి నన్ను అడుగుతూ మీరు ఈ వీడియో తీసుకుంటున్నారు కెమెరాలో. అలాగే కస్టమర్స్ అందరూ కూడా అన్నదాత సుఖీభావాన్ని దీవించారు. అందరూ అడుగుతారు, ఏమన్నా 99 రూపాయలకి మీకు ఏమైనా మిగులుతుందా? 22 రకాలతో భోజనం, వాటర్ బాటిల్, ఏసీ, 2 రకాల స్వీట్లు, 2 రకాల ఆటలు అని. మనిషికి సంపాదన కావాలి. ఎంత ఉంటే తృప్తి పడతాం తిన్న దాంట్లో. ఇప్పుడు మీరు అన్నారు మీ అమ్మగారిని గుర్తు చేసుకున్నారు కదా భోజనం చేసి చెప్పుని, ఆ తృప్తితోనే మేము వ్యాపారం. మీ అందరి సలహా, మీ అందరి దీవులు ఉంటే మేము 10 కాలాలు ఇలాగే ఉంటాం. ఏంటంటే నా కొడుకు, నేను అప్పుడు మా 4 తరాలు, మా అబ్బాయితో ఇంక ఇది ఆగిపోతే బాగుంటుందని నా మనస్ఫూర్తి కోరిక. ఆ భగవంతుడు ఎలా నిర్ణయం చేస్తే అలాగే వెళ్తుంది. ఇది మేము ఆల్రెడీ ఒకసారి భోజనం చేశారు, మేము మళ్ళీ మీ మాటలతో ఇంకో డబల్ కోట మాకు ఇప్పించారు. ఇప్పుడు చాలా థ్యాంక్స్ అండి, మర్చిపోలేం ఎప్పటికీ ఎల్లప్పుడు ఎవరు వచ్చినా కంపల్సరీ. నేను ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు భోజనం కావాలంటే తణుకు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వస్తే కంపల్సరీ అమూల్య మెస్కి వెళ్ళమని చెప్తాం. మీరు కూడా ఇలాగే అందరికీ భోజనాలు పెట్టి మీరు కూడా సుఖ సంతోషాలతో భగవంతుడి దయవల్ల అందరూ మంచిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మీరు ఇంకా 10 మందికి పెట్టాలి, 100 మందికి పెట్టగలరు మాకు తెలుసు. సో చాలా థ్యాంక్స్ రాజు గారు, మీది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజుగారు హాయ్ అండి. ఇప్పుడు మమ్మల్ని క్షమించాలి, మీకు 100 రూపాయలు ఇచ్చి మేము 200-300 రూపాయలు భోజనం తిన్నాం. మరి దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంకా తక్కువ పెట్టాం ఐటమ్స్ అని మేము ఫీల్ అవుతున్నాం. మీరు 100 రూపాయలు మీరు అంటున్నారు, అది 200 కాదు, ఇంకా తక్కువలోనే ఇట్టాం మీకు ఐటమ్స్ అని. కాకపోతే మాకైతే ఇంకా 2 రోజులు తినలేనంతగా తిన్నామండి. మేమైతే నిండిపోయినా కూడా ఆ టేస్ట్ అది చూస్తుంటే మాకు ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది. అంతే కదా మరి, హోటల్ అంటే ఏదో వెళ్ళాం తిన్నాం అని కాకుండా చిన్న చోటన ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. కొన్ని ఊర్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఏంటంటే మా తణుకులో మా హోటల్ ఉంది అన్న ఎవరైనా వస్తే ఒక ల్యాండ్ మార్క్ కింద రావాలని మా కోరిక. మేము ఇదొకటి, ఇంకోటి చాలా మందిని అడిగామండి. ఇప్పుడు ఏదైనా మెస్ ఏమన్నా అడిగే వాళ్ళ నోటి నుంచి ఫస్ట్ వచ్చి నేమ్ ఏంటంటే మన అమూల్య మెస్ అని చెప్తున్నారు. ప్లస్ ఏంటంటే మాకు ఫుడ్ కన్నా నచ్చింది ఏంటంటే మీరు కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మీరు కస్టమర్ దగ్గర వెళ్ళి వాళ్ళ టేస్ట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కానీ, అది చాలా మెస్లో అరుదుగా చూస్తుంటాం. అవును సార్, ఇప్పుడు కస్టమర్ వచ్చారు లేదా డబ్బులు తీసుకున్నామని కాకుండా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితేనే కదా మాకు సాటిస్ఫాక్షన్ అయితే. ఇప్పుడు మీరు మౌత్ పబ్లిసిటీ ఈ ఫీల్డ్లో కావాల్సిన మోస్ట్లీ మౌత్ పబ్లిసిటీ. మాకు పెద్ద హోల్డింగ్ సెట్ ఇయ్యట్టే కన్నా మీరు తిన్న తర్వాత మీరు 10 మందికి చాలా బాగుంది, అక్కడికి వెళ్తే మనం రిసీవ్ చేసుకుంటాం, మేము ఫోన్ చేసి చెప్తే మా వాళ్ళని బాగా చూసుకుంటారు అన్న ఫీలింగ్లో రావాలి. మాకు ఎవరైనా అంటున్నాం కదా, టు బి ఫ్రాంక్, ఎవరైనా సరే మాకు 100 రూపీస్ ఇస్తారు. మేము తీసిన 100 రూపీసే ఎవరైనా సరే. ఆ 100 రూపీస్ అందరినీ మేము చూసుకోవడం మా బిజినెస్లో ఇది మేము చేయవలసింది. నాకైతే 100 రూపీస్ ఇచ్చి ఫుల్గా తిని హ్యాపీగా బయటికి వెళ్తారు అందరూ. ఏమో మన 100 రూపీస్ పోయినాయే లేదంటే ఇలా అయినాయి అని ఎవరు అనుకోరు. ఒక రోజు వస్తే మళ్ళీ 2-3 టైమ్స్ వచ్చి ఇలాగనే ఉంది. నుంచి వస్తున్నారు ఇక్కడికి, అసలు ఫుడ్ ఎలా ఉంటుంది ఒకసారి మాకు చెప్పగలరా ప్రేక్షకులు? సేమ్ ఇక్కడ ఫుడ్ వచ్చి పెళ్ళిలో మనం భోజనం చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. 99 రూపాయలకే ఇస్తారు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఫ్రైస్, కర్రీస్ చాలా బాగుంటాయి, స్వీట్స్. పెరుగు వచ్చేటప్పటికి మనం ఇంట్లో తోడు పెట్టుకుంటాం కదా, అలా ఉంటుంది. టేస్ట్లు కూడా ఇంట్లో చేసుకున్నట్టు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను. నేను తణుకు రావడం మొదలుపెట్టిన కాడి నుంచి ఎప్పుడు వచ్చినా అమూల్య మెస్లోనే తింటాను.
ఆకలేస్తున్నా. నువ్వు ఇంకేం వద్దు నాకు చెప్పు, మొదలు పెట్టేద్దాం. నాకు అసలే ఇప్పుడు తీసుకొచ్చు నన్ను. ఏదైనా మంచి పని చేసినప్పుడు ఓర్పు సహనం కావాలి, ఏదైనా ఓకేనా. ఇన్ని ఐటమ్స్ ముందు పెట్టి వర్క్ సానం అంటే ఎలా వస్తుందిరా? తిందాం కంగారు పడుతుంది. సో మరి మొదలు పెట్టేద్దాం ఇంకా. మా వాడు ఆగిలేదు, స్టార్ట్ చేసేద్దాం. నాకు అసలు ఆగట్లా ఇక్కడ. సరే సరే. సో ఫస్ట్ ఏం ట్రై చేద్దాం? ఏదో ఒకటి తిందాం. ఏదో నువ్వు చెప్పి ఏం స్టార్ట్ చేస్తావు? పులిహోర తిందాం. సరే, ఈరోజు స్వీట్ తిందాం. అలా వినాయక చవితి కదా. వినాయక చవితి స్పెషల్. సో స్వీట్ ట్రై చేద్దాం. ఓం. బాగున్నా? సూపర్. నెయ్యి అదిరిపోయిందా? సూపర్ అసలు. నెయ్యి ఫుల్గా వేసారు. ఏం హల్వా ఇది? బ్రెడ్ హల్వా. ఇప్పుడు నువ్వు ఆలోచించి తినకూడదు. మన ముందు ఏదన్నా పెట్టారంటే తినేయడం ఇంకా. బాగా కంగారు మీద. సరిపోయిందా, కారం సరిపోయిందా? నెక్స్ట్ ఐటమ్ పులిహోర తినేద్దా? ఏం తిందాం? అవి వద్దు, ఇవి చెప్పు. తిందాం. సరే. పులిహోర ఎలా ఉంది? పులిహోర మంచిగా రుచి నేను చెప్పిన ఎలా ఉందో. వేరే లెవెల్. గుళ్ళో ప్రసాదం పులిహోర పెడతారు తెలుసా? మనం ముందు ఉంటాం కదండి. నువ్వు ఉంటావు నిజమే, అందుకే చెప్తున్నా. అలా ఉంది. కాకపోతే ఏంటి బాగుంది. బ్రేక్ ఇచ్చా? గట్టిగా మాట్లాడు. బ్రేక్ ఇవ్వలేదు, వచ్చింది. వచ్చిందా? నెక్స్ట్ ఐటమ్. నేను నెక్స్ట్ ఐటమ్ చెప్పేలాగా 2 ఐటమ్స్ లాగిన్ చేస్తున్నాడు వీడు. అందుకని నన్ను అన్నిసార్లు నెక్స్ట్ ఐటమ్ అన్నా నా పనిలో నేను ఉంటాను, నీ పనిలో నువ్వు. సరే. అసలు ఇంటికాడ ఏం తినకుండా వచ్చింది. నాకు ఇక్కడ మెయిన్ ముందు నచ్చింది ఏంటంటే ఫుడ్ కన్నా ఈ హోటల్ ఎన్విరాన్మెంట్ కానీ మనం రావడంతో వాళ్ళు రిసీవ్ చేసుకోవడే విధానం కానీ నాకైతే ఫిదా అయిపోయింది. కదా అయిపోయావా? అంత బాగా ఏం నచ్చి నేను లోపలికి వచ్చాక ఏంటి మన ఊరు గుళ్ళోకి తీసుకొచ్చాడు ఏంటి అనుకున్నా. ఎవరు? నేనా? తర్వాత తర్వాత అర్థమైంది మన అమూల్య మెస్కి వచ్చామని. అంటే అంత హోమ్లీనెస్ కానీ. టెంపుల్లో ఫోన్ చేస్తున్నట్టుంది అన్న సమారాధనలో కూర్చొని. అరిటాకులో అది అది తెలుగులో ఏమంటారు దాన్ని? అష్టాన్న పరిమాణాలు ఏంటది నీకు తెలుసా? అవన్నీ వద్దులే. నీకు తెలీదా? ఏంటంటారు? నాకు తెలీదు. నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా. నాకు అంత తెలుగు రావట్లేదు రా. ఏంటో ఏదో అంటారు. వాడికి కొంచెం రైస్ కూడా బాగుందండి వీడికి. మొన్నటి వరకు నన్ను చూసి అర్థం ఉంటుంది సగం. ఇప్పుడు ఈరోజు నిన్ను కూడా చూసాక పూర్తిగా అర్థం అయిపోతుంది ఎందుకు హిప్పోస్ అంటున్నారు మొన్న. ఇవన్నీ ఓకే, నీకు అసలు ఏం చెప్పనా? పొడి ట్రై చేసావా? పొడి వేసుకుని నెయ్యి వేసుకో. ఇదేంటో తెలుసా? ప్యూర్కి డాల్డా, నథింగ్ మిక్సింగ్. వేసుకో, నెయ్యి వేసుకో. నీకు మంచిగా బాగుంటుంది. వేసుకో. పచ్చదేనా? ఉప్పిన కూడా ఓకే. నేనైతే ఇదిగో పచ్చిమిర్చి ఒకటే ఉంచా. నెక్స్ట్ ఐటమ్ కావాలా? మళ్ళీ కూర్చున్నా. సో వినాయక చవితి రోజు ప్రసాదం. నీ బొజ్జు వినాయకుడు బొజ్జు అంత అయింది ఆల్మోస్ట్. సరే అయితే సో దట్స్ ఇట్. చూసారు కదా, మీకు ఎన్ని ఐటమ్స్ ఎన్ని కావాలన్నా అన్నీ అన్లిమిటెడ్. ఎంత కావాలంటే అంత, ఎంత తింటే అంత. సో ఫైనల్గా అయితే కంప్లీట్ చేసాం కదా. నేను మాట్లాడతావా? అయితే మాట్లాడతాం. ఫుల్గా తినేసాం. మరి నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు.
నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు, ఫుల్గా తినేసాం. పైగా రాజు గారు చూసారు కదా ఏం చెప్పారు, రాజుగారి మర్యాదలో ఏంటి మర్యాద రిసీవింగ్ కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం ఏంటి, దానికి సగం నిండిపోయింది ఫస్ట్ నాకు ముందు భోజనం చేసి నిండింది, తర్వాత ఆయన మాటలతో ఇంకా పూర్తిగా నిండింది. సాయంత్రం భోజనం కూడా చేయట్లేదు నేను. 99 రూపాయలకి 100 రూపాయలు తగ్గించి మనం 200 తిన్నాను కదా, 300 ఇద్దరం కలిసి 100 ఇచ్చి 200 తిన్నాం. తప్పులే పర్లే. మా ఇప్పోస్ అందరూ ఇప్పుడు దాకా మా ఛానల్ ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసి ఎలా అయితే ఎంకరేజ్ చేశారో, ఈ కాడి నుంచి కూడా ఇక వచ్చే వీడియోస్ కూడా అలాగే మీ సపోర్టు అంతా ఉంటాయని కోరుకుంటున్నాం. మరి చివరిసారిగా ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మా అంగ్రీ పోస్ట్కి అలాగే మా అమూల్య మెస్ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.